పేరెంట్స్ మెచ్చిన యూనివర్సిటీ సంకల్ చంద్ పటేల్ యూనివర్సిటీ గుజరాత్. అనలు టేక్ చాక్లెట్స్. ఈ రోజు నా బర్త్డే అనలు. టేక్ చాక్లెట్స్. టేక్ అనలు. థ్యాంక్ యూ. టేక్ ఇట్ థ్యాంక్ యూ. ఏంటనలు గిఫ్ట్ ఏం లేవా? డైమండ్ రింగో, మేలో చైనో, చేతికి వాచో ఏదైనా పర్వాలేదు. ఆయన ఎలా తెచ్చారని మాత్రం అడగను. ఇవ్వండి అన్నా. ఇవ్వండి. రవి, నీకేదో ఉత్తరం వచ్చిందిరా, టేబుల్ మీద పెట్టాను. డియర్ రవి, ఇన్నాళ్ళు నీ స్నేహాన్ని అర్థం చేసుకున్నాను, కానీ అందులో ఆంతర్యం ఏమిటో ఇప్పుడే గ్రహించాను. నీలాంటి మంచి స్నేహితుడు శాశ్వతంగా నాకు తోడుగా ఉంటానంటే నేను కాదంటానా? కానీ నాదో కోరిక, నీకో దారి దొరికేదాకా మన విషయం మరో మనిషికి తెలియకూడదు. చివరికి నీ స్నేహితులకు కూడా నువ్వు నేను వెలిగించిన దీపానివి కావాలి. ఆ వెలుగు వైపే చూస్తూ జీవితం అంతా నేను మురిసిపోవాలి. ప్రేమతో అంజలి, 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 అంజలి. మంచిది మంచిది, కానీ దయచేసి మళ్ళీ ఇలాంటి సంబంధాలు మాత్రం తీసుకురావద్దు. మీ అభిప్రాయం చెప్పారుగా బాబు, వెళ్ళొస్తాను. ఏదో సంబంధం అంటున్నారు, ఎవరికి అంకల్? ఇంకెవరికి? మా అంజలికేనయ్యా. మీ అమ్మాయికి ఓ మంచి సంబంధం ఉంది, చూస్తారా అని వచ్చాడు. మీరేం చెప్పారు? వద్దన్నానయ్యా. ఎందుకు వద్దన్నానో అడగరే. ఎందుకు? అబ్బాయి అందంగానే ఉంటాడు, తరతరాలకి సరిపడే ఆస్తి, పైగా ఒకడే కొడుకు. మరి పని పంగు ఏమీ లేదు, తినడం తిరగడం. అలాంటోడికి మా అమ్మాయిని ఎలాగయ్యా ఇవ్వడం? పైగా తనేమో ఉద్యోగం చేస్తూ నెలకు 10,000 సంపాదిస్తుంది. ఇప్పుడు మీరే చెప్పండి, రేపెవరైనా నీ భర్త ఏం చేస్తాడమ్మా అని అడిగితే ఏం చెప్పాలి? వీలున్నప్పుడు భోజనం చేస్తాడు, ఖాళీ దొరికినప్పుడు కడుపు చేస్తాడని చెప్పుకోలేదుగా? చెప్పుకోలేదుగా? ఉద్యోగం పురుష లక్షణం. పని చేసి పెళ్ళాన్ని పోషించలేని వాడు అసలు మగాడే కాదు. కష్టపడి పని చేసేవాడు పూలైనా సరే మా అమ్మాయిని ఇస్తాను. అసలు నేనేంటి, పని లేనివాడు కోటీశ్వరుడైనా సరే మా అమ్మాయే చేసుకోదు. ఇక్కడ ప్యూన్ పోస్టులు తప్ప వేరే ఖాళీలేవు లేవయా, వెళ్ళు. ప్యూన్ పోస్ట్ అయినా పర్వాలేదు సార్, చేస్తాను. ప్యూన్ పోస్ట్ అంటే అన్ని పనులు చేయాల్సి ఉంటుంది. దీనికి టైమింగ్స్ అంటూ ఏమీ ఉండవు. వర్క్ చాలా హెవీగా ఉంటుంది. చేస్తావా? చేస్తాను సార్. సరే, మావిడ వస్తుంది, ఆవిడే ఇక్కడ బాస్. ఆవిడతో ఒక మాట చెప్పి, అదిగో మాటల్లోనే వచ్చేసింది. చిన్నదిరా ఎర్ర ఎర్రని బుగ్గలురా, నున్న నున్నని జబ్బలురా. డిగ్రీ పూర్తి ఎన్నాళ్ళైంది? 5 years అయింది సార్. ఎక్స్పీరియన్స్ ఉందా? లేదు సార్. అంటే ఇంతకుముందు ఎక్కడా వర్క్ చేయలేదా? చేయలేదు సార్. సో ఈ 5 సంవత్సరాలు లైఫ్ బాగా ఎంజాయ్ చేసావన్నమాట. ఎగ్జాక్ట్లీ సార్. మిస్టర్ వాసు, ఓసారి ఇలా రామ్మా. సార్, గోడౌన్స్ లో స్టాక్ అంతా చెక్ చేసావా? చెక్ చేశాను సార్. స్టాక్ అకౌంట్స్ మొత్తం క్లియర్ గా ఉన్నాయి. ఒక కన్సైన్మెంట్ ఇప్పుడే క్లియర్ అయింది. వెరీ గుడ్. అన్నట్టు మొన్న నువ్వు రాసింది 5th సెమిస్టర్ కదూ? ఫైనల్ సెమిస్టర్ సార్. పాస్ అవుతావా? డిస్టింక్షన్ ఎక్స్పెక్ట్ చేస్తున్నాను సార్. విష్ యూ ఆల్ ద బెస్ట్. థ్యాంక్ యూ సార్. వెళ్ళి పని చూసుకో. మిస్టర్ రవి సార్, అతను ఎవరో తెలుసా? కంప్యూటర్ ఇంజనీరింగ్ చేస్తున్నాడు. వాళ్ళ ఫాదర్ ఎయిర్పోర్ట్ లో మేనేజర్. ఆయన జీతం ఎంతో తెలుసా?
నెలకు 30,000. ఈ రోజు అతను ఇక్కడ పనిచేయాల్సిన అవసరం లేదు, కానీ తన సంపాదనతో చదువుకోవాలని ఇక్కడ పార్ట్ టైం జాబ్ చేస్తున్నాడు. మరి నువ్వు ఒక మామూలు మెకానిక్ కొడుకున్నట్టున్నావు, పైగా 5 సంవత్సరాలు ఖాళీగా ఉన్నావు. 5 రోజులు పాలు పిండకపోతే పాడి గీత కూడా పాలివ్వదు. నాకు కావలసింది వట్టిపోయిన గేదెలు కాదు, నడుం వంచి పనిచేసే మనిషి. యు కెన్ గో. ఏంటనలు ఇక్కడికి రావడం తగ్గించారు? మీరు కూర్చోకపోతే ఈ గోడ రాలేన సమాధి లేక కలలేకుండా పోయిందన్నలు. సరే సరే సరే, ఏం తింటారో చెప్పండి. ఇడ్లీ, వడ, దోశ, పూరి, చపాతి, మిరపకాయ బజ్జీ, అరటికాయ బజ్జీ, ఉల్లిపాయ బజ్జీ, ఏంటనలు అలా కోపడతారు? కనీసం ఒక టీ అయినా తాగనన్నలు. లాస్ట్ టీ లాస్ట్ ఇయర్ ఎవరుకురా, నీకా మాకా చంపేస్తా. కాదన్నా, ఈ హోటల్ కి మన నాయర్ ఈ హోటల్ అమ్మేసి వాళ్ళు ఊరు వెళ్ళిపోతారంట. అయినా హోటల్ అమ్ముకునే కష్టం వాడికి వచ్చిందిరా. కష్టం వచ్చిందని కాదన్నా, ఈ హోటల్ మీద వచ్చిన డబ్బుతో కేరళలో ఇప్పటికే 4 ఎకరాలు కొబ్బరి తోట కొన్నా అంట. అక్కడ ఇల్లు కట్టుకుని సెటిల్ అయిపోతాడంట. అన్న ఈ సర్వర్ ఉద్యోగం చేసి చేసిన బోర్ కుట్టిపోయిందన్నా. ఈ హోటల్ కొనేసుకుని వాండర్ గా ప్రమోట్ అయిపోతాను. ఓ 25,000 ఇవ్వన్నా. ఐడియా వచ్చిందిరా. ఏంట్రా అది? ఈ హోటల్ మనమే కొంటే ఆహా, ఐడియా బాగుందిరా. కుకింగ్ సెక్షన్ అంతా రాది, సర్వీసింగ్ అంతా నేను చూసుకుంటాను. క్యాష్ కౌంటర్ నాకు వదిలేయండి. అన్నలు, ప్రమోషన్ సంగతి తర్వాత. మీ వాళ్ళకం చూస్తుంటే నాకున్న సర్వర్ ఉద్యోగం కూడా ఉండనిచ్చేటట్లేరే. రాయ్, రే ఎలా ఉంది ఐడియా? ఐడియా బానే ఉంది, కానీ పైసా కాసాయగా. యహాసే అవును, మీరు సిన్సియర్ గా కష్టపడతామంటే నేను ఎంకరేజ్ చేయలేనా ఏంటి? పైగా మీరు హోటల్ పెడితే మా ఇంట్లో గ్యాస్ ఖర్చు కూడా తగ్గినట్టే. ఆహాహా, మనకెందుకు ఈ చింత? ఆంధ్ర బ్యాంక్ ఉంది మన చింత. రేయ్, నోర్మై ఏంట్రా, మన కోసం తనకి ఎందులో ట్రబుల్? ఇందులో ట్రబుల్ ఏముంది? నేనేం ఫ్రీగా ఇస్తానలేదే, ఫైనాన్స్ చేస్తా. నెలకి 100కి 3 రూపాయలు వడ్డీ. అయితే ఇంకెందుకు లేటు, అర్జెంట్ గా 5,000 ఇచ్చేయండి. రేపే మొదటి దోశతో హోటల్ ప్రారంభం. ఒక దోశ. క్లాస్ పార్టీ వచ్చింది, టేబుల్ క్లీన్ చేయరా. ఓకే రండి సార్, కూర్చోండి. ఏం తింటారు సార్? కాజోలు బజ్జీ, బోనికపూర్ బోండా, ఉషా ఉత్తప్పం, ఉదితనారాయణ ఉప్మా. ఏం కావాలి సార్ మీకు? ఈ హోటల్ కావాలి. కస్టమర్స్ మీరు కూడా కామెడీ చేస్తే మా బిజినెస్ అవుతుంది సార్. క్లోజ్ అవుతుంది సార్. ఇంతకీ ఈ హోటల్ లాయర్ గారు ఎక్కడ? ఆయన మాకు ఈ హోటల్ అమ్మేసి ఎప్పుడో కేరళకి వెళ్ళిపోయాడు సార్. అమ్మడానికి వాడేవాడు, కొనడానికి మీరెవరయ్యా? మర్యాదగా హోటల్ వదిలేసి బయటికి వెళ్ళండి. ఏంటండి, ఏం జరిగింది? ఈ హోటల్ పెట్టడానికి నాయర్ మా బ్యాంకులో అప్పు తీసుకున్నాడు. 6 నెలల నుంచి ఇన్స్టాల్మెంట్స్ కూడా కట్టలేదు. ఈ హోటల్ అమ్మేసి వెళ్ళిపోయాడని మాకు ఇన్ఫర్మేషన్ కూడా వచ్చింది. సార్ మీరు చెప్పేది నిజమా సార్? ఇంకా అనుమానం అయితే ఆ బోర్డు చూడండి, హైపోతికేటెడ్ టు ఆంధ్ర బ్యాంక్. సార్, ఆ నాయర్ గారు ప్లేట్లు, గ్లాసులు, స్పూన్లు, బకెట్లు, బిందులు, బెంచులు, కుర్చీలు, ఫెనాయిలు, ఆఖరికి కప్ మీద ఉన్న ఈగలతో సార్ రేటు కట్టి మాకు అట్ట కట్టాడు సార్. పోతూ పోతూ ఆ బోర్డు ఫ్రీగా ఇచ్చాడు. గిఫ్ట్ ఏమో అనుకున్నాం. ఆ బోర్డే మా బోర్డు తిప్పేద్దని మీకు అల్లో కూడా ఊహించలేదేరా. అయినా పూర్తిగా ఎంక్వైరీ చేయకుండా ఈ హోటల్ కొనమని ఎవడయ్యా మీకు సలహా ఇచ్చింది? అది అది సార్, జరిగింది ఏదో జరిగిపోయింది. ఆ లోన్ వీళ్ళ పేరు మీద ట్రాన్స్ఫర్ చేయించండి. ఆ ఇన్స్టాల్మెంట్స్ ఏవో వీళ్ళే కడతారు. వీళ్ళని నమ్మేదెవరు? రేపు వీళ్ళు ఈ హోటల్ ఇంకెవరికో అమ్మేసి వెళ్తే? చాచా, వీళ్ళు అలాంటి వాళ్ళు కాదు సార్. డిగ్రీ చదువుకున్నా డిగ్నిటీ చంపుకుని హోటల్ పెట్టారు. వీళ్ళని మీరే ఎంకరేజ్ చేయాలి. చాలేవమ్మా, వీళ్ళని ఎంకరేజ్ చేస్తే మా బ్యాంకునే కాదు ఈ దేశాన్నే దివాలా తీస్తారు. కానిస్టేబుల్స్, సీజ్ ద హోటల్. హలో, ఇలాంటి వాళ్ళని ఎంకరేజ్ చేస్తే దేశాన్ని, మీ బ్యాంక్ ని దివాలా తీయిస్తారా? మరి మీరు ఎలాంటి వాళ్ళని ఎంకరేజ్ చేస్తారండి? యూరో లాటరీ తగిలిందని ఇంటర్వ్యూ ఇవ్వగానే మీ బ్యాంక్ వాళ్ళందరూ ఎగబడి కోట్లకు కోట్లు దుబ్బ పెట్టారుగా కోలా కృష్ణమోహన్ కి. అలాంటి వాళ్ళని ఎంకరేజ్ చేస్తారా? మీతో కోలాట ఆడుకుంటారు. స్టాక్ మార్కెట్ ని తలకిందు చేసిన హర్షద్ మేహతా లాంటి వాళ్ళని ఎంకరేజ్ చేస్తారా? వేల కుటుంబాల్ని రోడ్ల మీదకి తెస్తాడు. ఏ మ్యాచ్ ఫిక్సింగ్ లో కోట్ల రూపాయలు చేతులు మార్చేసి అవే చేతుల్ని క్రికెట్ అభిమానులు నెత్తిన పెట్టారే మనది గ్రేట్ క్రికెటర్స్ ఆఫ్ ఇండియా. వాళ్ళని ఎంకరేజ్ చేయండి. దొంగ నోట్ని ప్రింట్ చేసే వాళ్ళని ఎంకరేజ్ చేయండి. శ్మశానాన్ని కబ్జా చేసే వాళ్ళని ఎంకరేజ్ చేయండి. ఇంకా ఉన్నారుగా పొగ్గు స్కాములు, గడ్డి స్కాములు, యూరియా స్కాములు, టెలిఫోన్ స్కాములు, ఆ స్కామ్ ఈ స్కామ్ వాళ్ళందరినీ ఎంకరేజ్ చేసి దేశాన్ని మొత్తం నాశనం చేయండి. అయ్యా, వీళ్ళందరూ యూత్స్ అయ్యా, యంగ్స్టర్స్, ఏదో చెయ్యాలని ఆశతో ఉన్నవాళ్ళు. ఇలాంటి వాళ్ళని ఎంకరేజ్ చేయకపోతే ఏం చెయ్యాలో తెలియక
రౌడీలు గూండాలు తీవ్రవాదులు నక్సలైట్స్ గా మారిపోతారయ్యా. ఇప్పుడు అవసరం నక్సలైట్ ని తెచ్చి జనజీవన స్రవంతిలో కలపడం కాదు, జనమే వెళ్ళి నక్సలైట్ స్రవంతిలో కలిసిపోకుండా చూసుకోవాలి. ప్లీజ్ యూత్ ని ఎంకరేజ్ చేయండి. ప్లీజ్ ఎంకరేజ్ చేయండి యూత్ ని. అది యు షుడ్ ఎంకరేజ్ ద యూత్ అండ్ ద కంట్రీ. దట్ ఈస్ ద వే. ఏంటన్నా ఇది? ఎన్నాళ్ళెల్లా కష్టపడుతూ నీ హెల్త్ పాటు చేసుకుంటావు? నేనేదో ఉద్యోగం చేస్తూ సంపాదిస్తున్నాను కదా. అమ్మా నువ్వు నా దగ్గరకు వచ్చి ఉంటానికి ఏంటి అభ్యంతరం? అదేమైనా అంటే చిన్నవాడు బాగుండాలి, చిన్నవాడు సెటిల్ కావాలని నా నోరు ముపిస్తారు. కనీసం వాడికి మీ మీద ఏమైనా సానుభూతి ఉందా? రేపు మీరు చస్తే మీ పక్క కింద చిల్లర కోసం వెతుకుతాడే గాని అయ్యో పాపం కన్నవాళ్ళు పోయారన్న కనికరం కూడా ఉండదు వాడికి. నీ పౌరుషం నా మీద కాదురా, నీ బ్రతుకు మీద చూపించు. అమ్మా బాబు రోజు 10 రూపాయలు జేబులో పెట్టి పంపితే గాని మనిషిలా బ్రతకలేవు. నువ్వు నా మీద తిరగబడతావా? వాళ్ళని నువ్వు పోషించక్కర్లేదురా, నిన్ను నువ్వు పోషించుకో చాలు. అప్పుడు నీ చేత్తో కాదు చెప్పుతో కొట్టు పడతాను. రవి, ఏంటిది ఈ టైంలో ఎక్కడికి ప్రయాణం? తెలీదు. ఇంట్లో ఏమైనా గొడవ జరిగిందా? అవును, కానీ పిరిగితనంతో పారిపోవట్లేదు. అమ్మా నాన్నమే భారం కెన్నాళ్ళు. అందుకే వెళ్తున్నాను. ఏదోటి సాధిస్తాను. సమర్థుని నిరూపించుకున్నాకే తిరిగి వస్తాను. అప్పుడు మా వాళ్ళ ముందు గర్వంగా తలెత్తుకోవడం కాదు, మీ అమ్మా నాన్నలతో మన పెళ్లి గురించి ధైర్యంగా మాట్లాడతాను. వెళ్ళొస్తాను అంజలి. రవి, రవి, ఎక్కడున్నావు? అబ్బాబా ఏంటండి కంగారు? కంగారు కాదే, ఆ నర్సింగాడు కొడుకు రవిలేడు ఇల్లు వదిలిపెట్టి పారిపోయాడంట. మన వాడి కోసం నేను సందులు గొంతులు అన్ని వెతికొచ్చాను, ఎక్కడా కనపడలేదు. కొంపతీసి వీడు కూడా. అంతే కదా, నాతో రండి. ఎన్ని మిషన్లు వచ్చినా ఎన్ని గ్రైండర్లు వచ్చినా చేతితో కలిపితేనండి ఆవకే టేస్ట్. ఏమంటారు సెట్ గారు? కరెక్టే. అమ్మా అప్పడానికి ఆ మందం సరిపోదు, కొంచెం పిండేసుకో. ఏంటి వాసన లేదు? మిరియాల పొడి కొంచెం తగిలించమ్మా అంతే. అరే బాలు, ఏంట్రా ఇదంతా? ఈ రోజు నుంచి వంటల్లో ఆలు దిద్దుతున్నాను. ఆ అంటే అప్పుడు, ఆ అంటే ఆవకాయ. చదువుకున్న వాడివి, ఈ వంట పనులన్నీ నీకెందుకురా? నాయుడు గారితో చెప్పి మంచి ఉద్యోగం ఇప్పిస్తాను, లేచి చేయి కడుక్కోరా. ఏ ఈ పని చేసే కదా నన్ను పెంచావు, ఈ పని చేసే కదా నన్ను చదివించావు. ఇక మీదట ఇదే నా వృత్తి. నువ్వు మినిస్టర్ పదం ఇప్పించా నాకు అవసరం లేదు. డోంట్ డిస్టర్బ్ మీ, గో. ఏమి నిజం చెప్పు, వీడు నా కొడుకేనా? అంటే నా మీదే అనుమానమా? చిచ్చి ఊరుక, నేను గజ్జికాయ అంటే నువ్వు కజ్జికాయ అంటావు. అంజలి, అంజలి, హాయ్ వెంకట్. థ్యాంక్ యూ సో మచ్ అంజలి, థ్యాంక్ యూ సో మచ్. ఏంటి ఏమైంది? నాకు తెలియకుండా నా కవితను వీక్లీకి పంపించావు. సంక్రాంతి కవితల పోటీల్లో నాకు ఫస్ట్ ప్రైజ్ వచ్చింది. ఫస్ట్ టైం నా పేరు ప్రింటింగ్ లో చూసుకుని నేనెంత థ్రిల్ ఫీల్ అయ్యాను తెలుసా? ఈ చెక్ చూసావా? 5,000 రూపాయలు. నా లైఫ్ లో మొదటి సంపాదన. రియల్లీ సర్ప్రైజింగ్. ఓకే ఓకే వెంకట్, నీకు ఇంతకంటే సర్ప్రైజ్. ఒకసారి అటు చూడు. రాజేంద్ర గారు సీన్ మంచి డెప్త్ గా వచ్చింది. వెరీ నైస్. థ్యాంక్ యూ సార్. ఏమా అంజలి, ప్రోగ్రామ్ అంతా కరెక్ట్ గా ఎడ్ చేస్తావు? తప్పకుండా సార్. సార్, ఇతను వెంకట్ అని. నమస్తే సార్. అదే ఇందాక వీక్లీలో ఇతను కవితను చూసి మెచ్చుకున్నారు. ఓ దట్ మ్యాన్ రియల్లీ ఫెంటాస్టిక్. థ్యాంక్ యూ సార్. చాలా బాగుందయ్యా. ఇది చెప్పానే ఇతని నీ నెక్స్ట్ ఈబోయ్ సబ్జెక్ట్ లో నీ పాట సరిగ్గా సరిపోతుంది. నీకు అభ్యంతరం లేకపోతే ఆ పిక్చర్ లో పెట్టుకున్నా. సార్ అభ్యంతరమా? నాకా? ఇది నా అదృష్టం సార్. మీ చేతుల మీదుగా పరిచయమైన వాళ్ళు ఎంతమంది వాళ్ళు టాప్ పొజిషన్ లో ఉన్నారు సార్. అదేం లేదా, ఎవరి ఎఫర్ట్ ఆడది. నెక్స్ట్ మంత్ మద్రాస్ లో నీ పాట రికార్డింగ్, నువ్వు తప్పకుండా రావాలి. అలాగే సార్. నేను వెళ్ళి కబుర్ చేస్తాను. బెస్ట్ ఆఫ్ లక్. థ్యాంక్ యూ సార్. వస్తా అంజలి. ఓకే సార్. ఆల్ ది బెస్ట్. మీ దృష్టిలో పడ్డాడంటే అదృష్టవంతుడే. పనికి మాలిన పదాలు వాగే నేను 10 మంది మెచ్చుకునే కవిత్వం రాశానంటే ఆ క్రెడిట్ నీది. ఈ చెక్ నువ్వు సంపాదించి పెట్టింది, అందుకే నీకు గిఫ్ట్ గా ఇస్తున్నాను. తీసుకో. నా అదే తప్పు. నీ మొదటి సంపాదన అందాల్సింది నాకు కాదు.
కవిత చూశాను, చాలా బాగుంది. కంగ్రాట్స్. మా చెల్లెలు చాలా మంచిదండి. నా వల్లే తప్పు జరిగింది. చూస్తూ చూస్తూ నేనే దానికి అన్యాయం చేశాను. మీరు కొంచెం పెద్ద మనసుతో ఆలోచించి ఈ పెళ్లి జరిగేలా చూడండి సార్, ప్లీజ్ సార్. అయ్యో లేలే, ఆ రోజు పట్టుచీర మిస్ అయిందని సెంటిమెంట్గా ఫీల్ అయ్యి వచ్చేసాం కానీ వచ్చిన తర్వాత మేము ఫీల్ అయ్యాం. మంచి రోజు చూసుకుని ముహూర్తాలు పెట్టుకుందాం, సరేనా? దిగండి దిగండి బాయ్స్, తొందరగా బండిలో ఉన్న మొత్తం తీసుకెళ్ళి లోపల జాగ్రత్త పెట్టండి. ఒక్కడు కూడా కింద పడడానికి వీల్లేదు. క్యా దేఖతే రహే, జిందగీ మే జల్దీ ఫాస్ట్ रहना. హాయ్ బాలు, ఈ పెళ్లికి నువ్వే క్యాటరింగ్ చేస్తున్నావా? ఇది ఒకటే కాదు, ఈ సిటీలో ఎక్కడా సరే ఒక షష్టి పూర్తి, ఒక మ్యారేజ్ డే, ఒక బర్త్డే, ఒక డెత్ డే, ఒక డెలివరీ డే, అన్నిటికీ మనమే కంగ్రాచులేషన్స్. Thank you. నీ ఆర్ట్కి తగ్గ బిజినెస్. ఈ ఫంక్షన్ కి చాలా తక్కువ ఖర్చుతో భోజనాలు అరేంజ్ చేశాడు అంజలి. దాని తప్పే ఉందిరా. ఏ ఫ్రెండ్ నీట్ ఈస్ ఏ ఫ్రెండ్ డైడ్. డైడ్ కదరా, డీడ్. ఇది కరెక్ట్. పదరా భోజనం ఏర్పాటు చేయాలి. ఓకే అంజలి. ఓకే. యాక్చువల్గా ఈ యూనిట్ కి నీ పేరే పెడదాం అనుకున్నాను. మా ఎవరికి డౌట్ వస్తుందేమోనని జస్ట్ మై ఫ్రెండ్ క్యాటరింగ్ అని ఇండైరెక్ట్ గా టచ్ ఇచ్చా. ఎలా ఉంది? చాలా బాగుంది. Thank you. మరి భోజనాలు ఎలా ఉన్నాయో? ఇది భోజనం, అమృతం, అద్భుతం. ఈ వంటలు చేసిన వాడు ఎవడో గానీ వాడిని ఘనంగా సన్మానించాలయ్యా. ఈ వంటలు నేనే. ఒంగోలు చెప్పండి అందరికి. ఆల్ ది బెస్ట్. సార్, వెంకటేశ్వరరావు, భోజనం చాలా బాగుందయ్యా. దీనికి తోడు ఏదైనా ప్రోగ్రామ్ గాని ఉంటే ఆ సందడే వేరు. ప్రోగ్రామ్ అంటే ఏ మ్యూజిక్ ప్రోగ్రామో మ్యాజిక్ ప్రోగ్రామో ఏదో ఒకటి కాలక్షేపం. ప్రోగ్రామ్ లేకపోతే వాళ్ళ ముఖాలు మేము, మా ముఖాలు వాళ్ళు చూసుకుంటూ ఎంతసేపు కూర్చుంటామయ్యా. పెళ్లికొచ్చిన పెద్దలందరికీ నమస్కారం. అతిథుల సంతోషం కోసం ఇప్పుడు ఎంటర్టైన్మెంట్ ప్రోగ్రాం అరేంజ్ చేశాం. ఔత్సాహిక కళాకారుడు, మిమిక్రీతో మిరకల్స్ చేసే యంగ్ టాలెంట్ శ్రీ వేణు గారిని డయాస్ మీదకి రమ్మని మీ అందరి తరపున కోరుతున్నాను. వేణుగారు, మీకోసం అందరూ ఎదురు చూస్తున్నారు, త్వరగా రావాలి. రేయ్, అంజలి నిన్నే పిలుస్తోందిరా, వెళ్ళరా. ఎవరు నేనా? నాకెందుకురా బాబు ఈ టెన్షన్? ఓరి నీ నోట్లో నా ఆవకాయ ముద్ద. నీ మిమిక్రీ గోడ మీద నుంచి స్టేజ్ మీద మారిందిరా. వెళ్ళి అదరగొట్టు. పండింది పో. ఏం పర్వాలేదు, మేమంతా ఉన్నాం కదా. Go ahead. All the best. రేయ్, కాటి ఎలా మాట్లాడరా. మొదలు పెట్టు. ఇలాగే ఓ బిడ్డ ఉయ్యాలలో ఏడుస్తుంటే ఆ ఇంటి అత్తగారు వెంటనే, ఏమో అమ్మా కోడలు పిల్ల బిడ్డ ఏడుస్తున్నాడే, కాస్త వెళ్ళి ఉయ్యాలు పమ్మ తల్లి. అప్పుడు వెంటనే ఆ కోడలు, అలాగే అత్తయ్య, నా బంగారు కొండ కదూ, నా వజ్రాల మూట కదూ. ఏమో అమ్మా తల్లి బిడ్డ ఇంకా ఏడు పాపలేదేమే. ఏం చేయమంటావు అత్తయ్య, ఉయ్యాలూపినా ఏడు పాపడం లేదు. ఉయ్యాలు ఊపితే సరిపోతుందా? ఏదన్నా ఓ మంచి పాట పాడమ్మా. అలాగే అత్తయ్య. గోరింట పూచింది కొమ్మ లేకుండా, గోరింట పూచింది కొమ్మ లేకుండా, మా బాబు పుట్టాడు నాన్న లేకుండా.
ఇప్పుడు కష్టపడి బాధ్యతగా ఇంటిని నడిపే ఓ తండ్రి అసమర్థుడిగా గాలికి తిరిగే తన కొడుకుని కుక్కనడ్డం పెట్టుకొని ఎలా తిడతాడో చూద్దామా? అదే తండ్రి పాత్ర నటప్రపూర్ణ శ్రీ మోహన్ బాబు గారైతే ఛీ కుక్క, గల్లీలో పుట్టి గల్లీలో పెరిగి గల్లీలో తిరిగి ఉరతిండి తినే ఉరకుక్కవే నువ్వు. ఏయ్, అరుస్తే చరుస్తా, చరుస్తే కరుస్తా, కరుస్తే నరికేస్తా. కొడుకు భవిష్యత్ గురించి దిగులు పడే ఆ తండ్రి ఎవరో కాదు, నా తండ్రి. బాధ్యత లేకుండా బలాదురుగా తిరిగే ఆ కొడుకుని నేనే. అదే నా తండ్రి నన్నైతే ఎలా తిడతాడో తెలుసా? ఏంటే కుక్క అట్టా సొస్తున్నావు? అడ్డమైన కుక్కలకేసి చూడకుండా పెట్టింది తిను. ఏంటనవయ్యా పొద్దున్నే కుక్కకు నీతులు నేర్పుతున్నావు? నీతులు నేర్పాల్సిన కర్మ దానికేంటండి? దాని పుట్టుకలో నీతి ఉంది, దాని తోకలో విశ్వాసం ఉంది, దాని అరుపులో పౌరుషం ఉంది. ఆ పాటి పౌరుషం కూడా లేని ఎంతలో మా ఇంట్లోనే పడి ఉన్నారు. ఇంతకీ ఎవరాళ్ళు? ఇంకెవరు? నా పెళ్ళానికి కొడుకు. జాలి గుండెలేని కొడుకు కన్న కుక్క మేలురా, కుక్క మేలురా, కుక్క మేలురా, కుక్క మేలురా, కుక్క మేలురా. డియర్ ఫ్రెండ్స్, ఈ ప్రోగ్రాం చూశాక వచ్చే నెలలో చెన్నైలో జరగబోయే తెలుగు మహాసభలకు వేణుగారి ప్రోగ్రామ్ ని అరేంజ్ చేయాలనే ఉత్సాహం కలిగింది. అందుకనే శుభకార్యం జరిగిన ఈ శుభ సందర్భంలోనే వేణుగారి అనుమతి కోరుకుంటూ అడ్వాన్స్ గా ఈ చెక్కును మీ అందరి సమక్షంలో వారికి బహుకరిస్తున్నాను. సార్ తీసుకోండి. థ్యాంక్ యూ సార్.